పవన్ కళ్యాణ్ నేను అన్న మాటతో పిఠాపురం నియోజకవర్గం ఊపిరి పీల్చుకుంది. పదవి కోసం కాదు, ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి నాయకుడు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి పాటుపడబోయ్ అన్న మాటను రీక్రియేట్ చేశారు. సొంత లాభం కొంతైనా లేకుండా అహర్నిశలు కూడా పిఠాపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వారి యొక్క భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి జన సైనికుల సేనాని. ఆయన బ్లడ్ బి పాజిటివ్ మాత్రమే కాదు, ఆయన ఆలోచన, ఆశయం అన్ని కూడా బి పాజిటివ్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం. పిఠాపురంలో నిర్వహిస్తున్న ముందస్తు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకి విచ్చేసిన సహచర మంత్రులు, గౌరవ శ్రీ నారాయణ గారికి, మున్సిపల్ పరిపాలన అర్బన్ శాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా మన పిఠాపురం ప్రజల తరపున మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే గౌరవ పౌర సరఫరాల, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. మనోహర్ గారు జనసేన పార్టీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు పడ్డా ఒక వెన్నుదన్నులాగా నిలబడిన నాయకులేదు. అలాగే రాష్ట్రం ప్రజానికం కష్టాల్లో ఉంటే ఏ సమస్యనైనా సరే ముందుండి నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇచ్చిన మనోహర్ గారికి మరో మనస్ఫూర్తిగా ఈ వేడుకకి హాజరైనందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన వాగ్దాటితోటి మంత్రముగ్ధుల్ని చేసే గౌరవ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. వారిని ఒకటే అడిగాను, మన ఈ పిఠాపురం, మన పీఠికాపురం ఒక షోకేస్గా ఉండాలి. పర్యాటక శాఖ కంటే చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వారికి కూడా రావాల్సి ఉంది. ఆయనకున్న పరిస్థితుల్లో రాలేకపోయారు. వారికి కూడా ముందు ఆమోదం తెలిపినందుకు రాలేకపోయిన పర్లేదు, కానీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. పిఠాపురంలో నేను లేకపోయినా, ఎక్కువ రోజులు లేకపోయినా కానీ నా తరపున పనిచేస్తున్న, పార్టీ తరపున ఉంటున్న గౌరవ శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ అపూర్వ భరత్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారికి, చైర్మన్ ఏపీ రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ శివ శ్రీనివాస్ గారికి, మీ అందరికీ కేకేగా తెలిసిన శివ శ్రీనివాస్ గారికి, చైర్మన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శ్రీ తుమ్మల బాబు గారికి, పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి, చైర్మన్ పౌర సరఫరాల కార్పొరేషన్ శ్రీ తోట సుధీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ శ్రీ వి గంగులయ్య గారికి, మన శ్రీ కర్రి పద్మశ్రీ గారు ఎమ్మెల్సీ గారికి, చైర్మన్ పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీమతి వాకపల్లి దేవి గారికి, చైర్మన్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ శ్రీ మురళీశెట్టి సునీల్ గారికి, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా మురళీకృష్ణరాజు గారికి. ఆయన ఒకసారి బీజేపీని జనసేన కూడా నాకు అర్థం కాదు, అంత ప్రేమ చూపిస్తారు, అంత నిలబడతారు. సో
వారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను చాలామందిని ఆహ్వానించాను. చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినిమా ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని, తన మాట బాగుంటుంది కదా, అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు, మాట చాలా విట్టు ఉంటుంది. అలాంటి హైపర్ ఆది గారి